ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో పదవులకు పెదవులు సప్పరిస్తూ, పదవుల కోసం పాకులాడుతూ, ముడుపుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది మేధావులు, నేను అందరిని అనట్లేదు, కొంతమంది మేధావులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ గారికి లేఖ రాస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాను ఇవాళ వీళ్ళకి సూటిగా, నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాను, అనేక మార్లు అరెస్ట్ అయినాం, దెబ్బలు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బతికిన వాళ్ళం. మేము తెలంగాణ కోసం అనేక ఆస్తులను కూడా పోగొట్టుకున్న వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళం మేమందరం కూడా. నాకు అనిపిస్తా ఉందంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఈ కుహానా మేధావులకు, బీఆర్ఎస్ పార్టీకి వంతబాడుతున్నటువంటి మేధావులకు ఇక్కడ స్థానం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రశ్న అనిపిస్తా ఉన్నది. ఇదే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనో, ఎక్కడ పెట్టకూడదో ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సచివాలయం ముంగట గౌరవనీయులు కీర్తిశేషులు దేశం కోసం బలైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామనగానే ఇవాళ ఉలిక్కి పడతా ఉన్నారు. ఇవాళ వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల కాలంలో సెక్రటేరియట్ లోకి సామాన్య ప్రజలకు అనుమతి లేనప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ హక్కున చేర్చుకోగానే ఒక్క పారిగా ఉలుక్కి పడతా ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పేసి ఇవాళ మాకు అనిపిస్తా ఉన్నది.